అసలు మనకు నోరు ఇతువు లేనప్పుడు, స్పైసీగా, టేస్టీగా తినాలనుకున్నప్పుడు ఈ కారం ట్రై చేయండి. మేము దీన్ని చెనిగ్గింజల కారం అంటాము. చాలా బావుంటుంది. హ్మ్. ఇది ఎలా చేయాలి? ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలనేది చూసేద్దాం రండి. మనం వట్టి చెనిక్కాయలు ఒలిచిపెట్టుకున్న చెనిగ్గింజలు, 2 మీడియం ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకోవచ్చు. పెద్ద ఎర్రగడ్డలైనా 2 సరిపోతాయి. నేను మీడియంది ఒకటి చిన్నది, ఒకటి పెద్దది తీసుకున్నాను. 2 టమోటాలు, పచ్చిమిర్చి. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కడుక్కునేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా. నున్నగా మిరపకాయలను పట్టించుకోవాలి. తరువాత దాంట్లోకి ఈ చెనిగ్గింజలేసుకొని నేను చూపించే విధంగా ఒక్క ముక్కగానే దంచుకోవాలి. నున్నగా దంచుకోవాలి కదా! మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఎర్రగడ్డలు, టమోటాలు కోసుకోవాలి. ఎర్రగడ్డలను ఈ విధంగా 4 దెబ్బలుగానే కోసుకోవాలి. తిరగమాత కోసుకున్నట్టు కోసుకోకూడదు. గ్యాస్ మీద పెనం పెట్టేసి ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సాసవలు వేసేసుకోవాలి. సాసవలు వేగిన తర్వాత మనము 4 దెబ్బలుగా కోసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసేసుకోవడమే. ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఎర్రగడ్డలు ఏగడంలో కూడా టేస్ట్ వస్తుంది. నాకు ఎవరో చెప్పారు ఎర్రగడ్డలు కోసే విధానంలో కూడా టేస్ట్ వస్తుందంట. అది నాకు ఎంత మాత్రం నిజమో తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎర్రగడ్డ కోసే విధానంలో కూడా టేస్ట్ వస్తుందా లేదా అనేసి. టమోటా వేసేసుకునేసి చేసుకోవాలి. టమోటా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకునేసి బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఒక్క ముక్కగా శనగ్గింజలు, పచ్చిమిర్చిది ఉంది కదా, అదంతా వేసేసుకోవడమే. దాంట్లో వేసేసుకొని నేను చూపించిన విధంగా కలబెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని కలబెట్టుకోవాలి. ఎందుకంటే అడుగు అంటిపోతుందన్నమాట. మాడిపోతాయి శనగ్గింజలు ఒక్క ముక్కగా దంచుకుంటాం కాబట్టి. ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత వాటర్ వేసేసుకోవడమే. వాటర్ ఎక్కువ తీసుకోకూడదు, గుజ్జుగా రావాలి కాబట్టి కొద్దిగా తీసుకుంటే చాలు. ఆ శనగ్గింజలు ఉడికే అంతవరకే మనం ఎన్ని శనగ్గింజలు తీసుకుంటామో అంత క్వాంటిటీకి సరిపడే వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ వేసేసుకునేసిన తర్వాత ఉప్పు వేసేసుకునేసి బాగా కలబెట్టి మూత పెట్టేసుకోవడమే. ఈ విధంగా కలబెట్టుకునేసి మూత తీసిన తర్వాత చూస్తే ఈ విధంగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. శనగ్గింజల కారం రెడీ. చపాతీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. రెడీ శనగ్గింజల కారం. మీ ఊర్లో కూడా శనగ్గింజల కారం చేస్తారా? కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైమే ట్రై చేయడం. మా అక్క చెప్పింది ఇలా ట్రై చేయి బాగుంటుంది అని, అందుకే చేశాను. మీ ఊర్లో కూడా చేస్తారా శనగ్గింజల కారం? కామెంట్ చేయండి.